వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను హైదరాబాద్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు మా అమ్మ కోసం హైదరాబాద్ రెస్టారెంట్ ఫ్యామిలీ బిర్యానీ తీసుకొని వచ్చిన. ఏంటంటే మొన్న మదర్స్ డే రోజు నేను మా ఊళ్ళో ఉన్నా కాబట్టి కలవలే కాబట్టి ఇప్పుడు సర్ప్రైజ్ ఇద్దామని సర్ప్రైజ్ వీడియో తీయలేను. కానీ నేను హైదరాబాద్ రెస్టారెంట్ బిర్యానీ ఇప్పుడు టేస్ట్ చేస్తున్నా. చిన్నప్పుడు చేసిన అప్పుడు తెలియలే కానీ ఇప్పుడు చేస్తున్నా. అంటే ఇప్పుడు మనం హైదరాబాద్ బిర్యానీ ఎలా ఉంటుందో మీకు చూపిస్తా. హైదరాబాద్ బిర్యానీ ఫ్యామిలీ బిర్యానీ ఎంత 550 ఫ్యామిలీ ప్యాక్ 550. ఇలా ఏమేమి ఉన్నాయనేది మీకు చూపిస్తా. ఒకటి ఉల్లిపాయలు ఇట్లా కట్టేసినారు, ఉల్లిపాయలు, లెమన్, పెరుగు, కర్డ్. ఫ్యామిలీ ప్యాక్లో ఇన్ని ఉల్లిపాయలు, కర్రీస్, పెరుగు. ఫ్యామిలీ ప్యాక్లో ఎన్ని వస్తాయో చూద్దాం. ఇంకా రావాలి. పెరుగు, దాని కర్రీ, పెరుగు కర్రీ. ఇప్పుడు మనం చూడబోతుంది ఫ్యామిలీ ప్యాక్. ఈ ఫ్యామిలీ ప్యాక్ ఎలా ఉండబోతుందో మీకు చూపిస్తా. చాలామంది తింటారు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అయితే తింటారు. హైదరాబాద్ బిర్యానీ ఎలా ఉంటుంది అనేది అందరికీ టేస్ట్ తెలిసే ఉంటుంది. మేము చిన్నప్పుడు తిన్నాం కానీ మా ఊర్లో బిర్యానీ తిన్నాం ఎక్కువ. ఎందుకంటే హైదరాబాద్ దమ్ బిర్యానీ మీకు నేను చూపిస్తా. ఈ వీడియో ఇట్లా పట్టుకో బాబా. హైదరాబాద్ బిర్యానీ ఇక అరే ఈ బిర్యానీ చూడండి, పైన ముక్కలు ఉన్నాయి. ఇందులో మనకు వచ్చింది ఏంది రైటా, అదేంది చారా, ఉల్లిపాయలు, ఆనియన్స్. ఇప్పుడు చూడండి హైదరాబాద్ ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ. హైదరాబాద్ ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ నాకు తెలిసి 4 నెంబర్స్కి అయితే ఫుల్ అవుతుంది. ఇది ఇప్పుడు మీరు చూస్తుంది హైదరాబాద్ బిర్యానీ. హైదరాబాద్ రెస్టారెంట్లో చాలామంది తింటారు. ఎంత పెద్ద ఉన్న వాళ్ళైనా తింటారని అంటారు కానీ ఎంత పెద్ద వాళ్ళైనా తింటారని అంటారు కానీ నేను చిన్నప్పుడు తిన్నా. కానీ ఇప్పుడు ఈరోజు సర్ప్రైజ్ మదర్స్ డే అయిపోయిందాక నేను ఇస్తున్న చిన్న ఒక సర్ప్రైజ్. మా అమ్మ దగ్గరికి రావడం ఒక పని మీద. మళ్ళీ హైదరాబాద్ బిర్యానీ ఎలా ఉంటుందంటే టేస్ట్ చేసి చూద్దాం. వేస్తున్నా హైదరాబాద్ బిర్యానీ. నిన్న నేను సండే రోజు చేపల పులుసు వేసిన. అందరికీ ఎట్లా నచ్చిందో నచ్చలేదో కామెంట్స్ కూడా చేయలేరు, లైక్ కూడా కొట్టలేరు. లాంగ్ వీడియోలు యూట్యూబ్లో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా కానీ ఏందో నా అదృష్టం యూట్యూబ్లో సక్సెస్ అవుతున్నా కానా అని ఒక బాధ. పీస్ ఎట్లుందో చూసారా? ఏమన్నా ఉంది తెలుసా పీస్ ఇట్లా. అంటే ఊరు నుండి వచ్చి టైర్డ్ అయిపోయి ఉన్నాం కాబట్టి మేము చేస్తాం ఇంట్లో. కాకపోతే కొంచెం
జర్నీ చేసి టైర్డ్ అయిపోయి అందుకని చెప్పేసి వచ్చేటప్పుడు మళ్ళీ మా అమ్మకి సర్ప్రైజ్ ఇద్దామని హైదరాబాద్ రెస్టారెంట్ బిర్యానీ తీసుకొని వచ్చా. మేము వచ్చేలోపు మా అమ్మ షాప్ కాడ పిలిస్తే అయితే ఇప్పుడు ఇది టేస్ట్ చూసి ఎట్లుందని చెప్తారు, చూద్దాం. మా ఆయన నేను మా అమ్మ అది ఇంకో ప్లేట్ ఇంకో ప్లేట్. ఇప్పుడు మనం ప్లీజ్ యూట్యూబ్ షార్ట్లో మనము నాకు కొంచెం లైక్స్ అండ్ ఫాలో చేయండి. ఎందుకు నాకు ఎక్కువ షార్ట్ వీడియోలకే చేస్తున్నారు, లాంగ్ వీడియోలు చేస్తామని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన కాబట్టి ఇప్పటిదాకా అయితే నేను ఇంట్లో బిర్యానీలు పిచ్చ బిర్యానీ చేస్తాను. కానీ నాకు వీడియోలు తీసేవాళ్ళు ఎవరు ఉండరు, అందుకే చేయి పట్టుకొని మరి తీస్తున్నా. ఎంత బాగా నుంచున్నారు చూడు, కనీసం నన్ను వీడియో కూడా తీస్తలే. మరి చేసుకుంటుంది కదా అని చెప్పేసి ఒక బిర్యానీ వీడియో తీస్తుంది కదా, మరి తీద్దామని కూడా అని ప్రోత్సహించరు. నేను చేసిన చేపల కూర ఎలా ఉందనేది మీరు నాకు చెప్పలే. కనీసం అందులో లైక్ షేర్ కూడా వేయలేదు, లైక్ కూడా కొట్టలేదు. నేను ఎంత కష్టపడి చేసిన. ఇప్పుడు బిర్యానీ హోటల్లో టేస్ట్ ఎట్లా ఉంటుంది అనేది చూద్దాం. ఇంట్లో ఇప్పటిదాకా మనం బిర్యానీ చేసుకునేది ఉంది, తిన్నాం బాగా. ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుంది అనేది తిని చూద్దాం. డెకరేషన్ ఎట్లా ఉంటుందంటే చూద్దాం. దానిపైన మూత పెట్టి టర్కీ తీసుకురా. ఇప్పుడు మనం ఆనియన్స్ తీసుకొని దాన్ని నీట్గా మనము ఎంత సాగు చేసుకోవాలో నేను చెప్తాను. కాకపోతే మనం ఎప్పుడైనా సరే మన దగ్గర బిర్యానీ ఉందంటే అందులో పక్క ఆనియన్స్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఆనియన్స్ తినే వాళ్ళకి మాత్రమే ఉంది, తినని వాళ్ళకి ఉండాల్సిన అవసరం లేదు. ఇంకా కొంచెం ఎగిపోయింది, ఇంకా ఇద్దరికి వస్తుంది. ఒక ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీలో 5 కూడా తినచ్చు. చూడండి, మీరు కూడా హైదరాబాద్ బిర్యానీ కదా, నాకు ప్లీజ్ కామెంట్ చేయండి, కనీసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లాంగ్ వీడియోస్కి కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా మందికి ఇష్టం. నేను చిన్నప్పటి నుండి పిచ్చగా బిర్యానీ తినేదాన్ని. చిన్నప్పటి నుండి హైదరాబాద్ బిర్యానీ తినేదాన్ని. ఇప్పుడు వేరే ఒక్కొక్క ఊళ్ళోనే ఒక్కొక్క బిర్యానీ. నేను గొరికింది చూపెట్ట కింద చూపెట్ట. మీరు కూడా ఎప్పుడన్నా ఇట్లా సర్ప్రైజ్ ఇచ్చి బిర్యానీ తీసుకొని
ఇట్లా టైం ఉండదు, కొంచెం తిన్నట్టు అనిపిస్తుంది, హ్యాపీగా మంచిగా ఒకటే తార కూర్చొని తిన్నట్టు అనిపిస్తుంది అని తెలుసా అని అనుకుంటారా మీరు? మీరు అనుకుంటారా తెలియదు కానీ రేపు అనేది నేను చెప్పాలి. ఓకేనా? ఇప్పుడు మనం హైదరాబాద్ బిర్యానీ ఎలా ఉంటుంది అనేది నాకు తెలిసి సూపర్ ఉంటుంది. మీరు కూడా హైదరాబాద్ బిర్యానీ తిన్నారా లేదా నాకు తెలియదు కానీ అందరూ తింటారు, కానీ నేను చాలా డేస్ అయిపోయింది ఇప్పుడు హైదరాబాద్ బిర్యానీ తింటున్నా. రోజు ఇంట్లో చేసుకొని తిని ఆ టేస్ట్ వేరు. హైదరాబాద్ బిర్యానీ అంటే అందరికీ ఫేమస్ కాబట్టి నేను ఈ బిర్యానీ ఇప్పుడు నేను తింటున్నా. అట్లనే సర్ప్రైజ్ కాబట్టి నేను చేసిన వీడియోస్ 2 seconds 11:30. సరే, ఇప్పుడు కర్రీ వేసుకొని ఇక్కడ వాటర్ బాటిల్ పెట్టుకున్నా. రోటి కావాల్సినంత వాళ్ళకి హ్యాపీగా అనిపిస్తుంది కదా ఇట్లా తెచ్చుకొని తిని మంచిగా. ఇక్కడ రైటా ఇక్కడ కర్రీ వేసుకొని వాళ్ళు వేసుకుంటారు, వేసుకుని వాళ్ళు వేసుకుంటారు. మనకి ఏంటంటే గుడ్డు హైదరాబాద్ బిర్యానీలో ఫ్యామిలీ ప్యాక్ 550 రూపాయలకి ఫ్యామిలీ ప్యాక్. హైదరాబాద్ రెస్టారెంట్లో 5 మంది తినొచ్చు. ఇది 3 తింటారు, 2 తినొచ్చు. మొత్తం 5 మంది తినొచ్చు. అంటే 500 100 అంటే 5 మంది తినొచ్చు ఫ్యామిలీ ప్యాక్. మనం 550 పెడితే పర్లేదు కదా అనిపించేసి నాకు రిజర్వ్గా అనిపించి కొంచెం అలసిపోయి కూడా జడి చేసి అలసిపోయి ఉన్నాం కదా, అట్లనే సర్ప్రైజ్ ఉంటుంది మళ్ళీ తింటాం కదా అని చెప్పేసి నేను ఈ వీడియో చేసుకున్నాను. ప్లీజ్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేయండి. మీరు ఎందుకండి నా వీడియోలు అసలు చూడరు? వీడియోలు షార్ట్ వీడియోలు చూస్తారు, లైక్ చేస్తారు, షేర్ చేస్తారు, కానీ లాంగ్ వీడియో చూడండి. నేను ఇప్పటి నుండి లాంగ్ వీడియోలే చేస్తాను. లాంగ్ వీడియో చేస్తేనే నాకు మొత్తం యూట్యూబ్లో లాంగ్ వీడియో చేస్తేనే దానికి పని అనేది ఉంటుందని నాకు తెలియదు. ఇప్పుడు ఏంటంటే మన హైదరాబాద్ బిర్యానీ వేడిగా ఉన్నది. ఇప్పుడు మనం తిందామని నేను అనుకుంటున్నాను. నేను తిని చూపిస్తా, చూడండి ఎట్లా ఉంటుంది అనేది. హైదరాబాద్ బిర్యానీ 13, 15, 4, 14. హైదరాబాద్ బిర్యానీ లెగ్ పీస్ చూసారా ఎలా ఉంది? లెగ్ పీస్ అయితే సూపర్ అండి, సూపర్గా ఉంది. ఎవరికైనా జర్నీ చేసి రాగానే ఇట్లా హోటల్ నుండి తెచ్చుకుంటే కొంచెం ప్రశాంతం అనిపిస్తుంది నిజంగా. పాపం మా అమ్మ మా ఆయన ఒకటే చూస్తాను బిర్యానీ ఒకటే తింటుందని చెప్పేసి, కానీ సూపర్ ఉంది. హైదరాబాద్ బిర్యానీ సూపరా? మీరు తిన్నారా హైదరాబాద్ బిర్యానీ?
ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హైదరాబాద్ బిర్యానీ పేరు పెట్టేటోళ్ళు ఉంది. ఫస్ట్ వచ్చింది హైదరాబాద్ బిర్యానీ. సూపర్ ఉంది హైదరాబాద్ బిర్యానీ. సరే అమ్మా, ఏదో పక్కన తీసుకో. మా అమ్మకి ఇచ్చేసిన, మా ఆయనకి పెట్టేసిన, వాళ్ళు కనిపించారు. ఇంకా ఇప్పుడు మనం కొంచెం కర్రీ చేసుకుంటాం. కర్రీ చేసుకొని తింటే ఎట్లుంటుందో చూద్దాం. సూపర్. హైదరాబాద్ బిర్యానీ పేరు పెట్టే వాళ్ళు ఎవరండి? నేను కూడా ఇంట్లో చేస్తా. వేరే హోటల్ ఉన్న బిర్యానీ లాగా చేస్తా, కానీ హైదరాబాద్ బిర్యానీ మాత్రమే రాదు. అందులో ఉన్న టేస్ట్ లేదు. మరి ఈ కర్రీ మాత్రం అస్సలు ఇట్లా చేయడం మాత్రం అస్సలు రాదు. ఈ టేస్ట్ మాత్రం రాదు, కానీ మా ఇంట్లో చేసుకున్నాక మాత్రం హోటల్ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. మా పిల్లల బర్త్డేలో అప్పుడల్లా మేము బిర్యానీ చేస్తాం. చికెన్ బిర్యానీ ఎక్కువ చేస్తాం. మా పిల్లలకి చికెన్ బిర్యానీ ఎక్కువ చేయడమే అలవాటు. నిజం చెప్తున్నా, నేను హైదరాబాద్లో ఒక పని మీద వచ్చిన, మా అమ్మ గురించి వచ్చిన. ఒకటి మా అమ్మ కొంచెం సర్ప్రైజ్ ఇచ్చిన. తీసుకో అమ్మ, తినమ్మా. అది పక్కన పెట్టుకొని తాగండి. వాటర్ బాటిల్ పక్కన పెట్టుకొని తాగు. బయట వాటర్ బాటిల్. సరే, మా ఆయన వీడియో తీస్తున్నా, నాతో తీపించుకుంటుంది, నాకు తెప్పిస్తలే అనుకుంటుంది కదా. తిను బావా, బావా తినురా. సూపర్ ఉంది తెలుసా. హైదరాబాద్కి పేరు పెట్టేవాళ్ళే లేదు, తగ్గేదే లేదు అన్నట్టుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నేను లాంగ్ వీడియోలు ఇప్పుడు తీస్తున్నా. అంటే 17:38. మేము జర్నీ చేసి మా ఫేస్లు ఎట్లున్నాయో తెలుస్తుంది. మేము మార్నింగ్ 8కి 18 మేము మార్నింగ్ 10కి అట్లా బయలుదేరితే ఇప్పటి వరకు హోటల్లో తిందాం అనుకున్నాం. ఎందుకు మా అమ్మ దగ్గరికి వచ్చి సర్ప్రైజ్ ఇద్దాం, బిర్యానీ మన మదర్స్ డే కూడా అయిందని చెప్పేసి నేను మా అమ్మకి తెలియకుండా మేము వచ్చినామని కూడా మా అమ్మకి తెలియదు. ఎప్పుడు వస్తామో అనుకుంది. సరే, ఇప్పుడు ఈ హైదరాబాద్ బిర్యానీ నిజంగా పేరు పెట్టే వాళ్ళే లేరండి. హైదరాబాద్ బిర్యానీకి అసలు పేరు పెట్టేవాడే లేదు. ఎంత బాగుంటుందంటే హైదరాబాద్ బిర్యానీ మీరు అందరికి కూడా తెలుసు. ఎంత ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళు